ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే, నిన్ను తల ఎత్తుకోనివ్వకుండా నిన్ను బాధించిన ప్రతి ఒక్కరి సంగతి కూడా నేను చూసుకుంటాను అని ఈరోజు బాబావారు మనకి వాగ్దానం చేస్తున్నారండి. తల్లి, నువ్వు ఎంతో కుమిలిపోయి ఉన్నావు కదా, నువ్వు బాధపడకు. నీకు నేను అండగా ఉన్నానని తెలిసినా కూడా నువ్వు దాన్ని గుర్తుంచుకోవటం లేదు. నాకు ఎప్పుడూ కూడా నేను నీకు అండగానే ఉన్నాను. నీ ప్రతి విషయంలోనూ నేను నీకు చేరువుగానే ఉన్నాను. నీవు అయినా సరే అది గుర్తించక రోధిస్తూ ఉన్నావు, నన్ను కూడా నిందిస్తూ ఉన్నావు, ఎన్నో మాటలు తేలిగ్గా అనేస్తున్నావు తల్లి. ఒకసారి బాబా అని నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిని నేను ఎప్పుడూ కూడా విడవను. నువ్వు ఇన్ని రోజులుగా పడే బాధ అంతా నాకు తెలుసు. నీవు బాగా కుమిలిపోయి నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునే సమయంలో నీకు అండగా నిలిచింది నేనే. ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు బిడ్డలు లేరని ప్రతి ఒక్కరూ కూడా, మీ అత్తమామల దగ్గర నుంచి మీ ఆడపడుచులు, మొత్తం చుట్టుపక్కల జనాలు కూడా నిన్ను వేధిస్తూ ఉన్నారు. బిడ్డలు లేకపోవటము అనేది నీ తప్పు కాదు కదా, అందులో మీ భర్త ప్రమేయం కూడా ఉన్నది. ఆయన కర్మఫలాలు కూడా సరిగా లేనందున, నీ కర్మఫలాలు కూడా సరిగ్గా లేనందునే మీకు బిడ్డలు ఆలస్యమవుతున్నారు. తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు మంచి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు తల్లి. ఈ ఒక్క విషయము నువ్వు గుర్తెరుగు. తప్పకుండా ఎవరైతే నిన్ను మాటలతో వేధిస్తున్నారో, నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళందరి సంగతి కూడా నేను చూసుకుంటాను. నువ్వు ఏదీ పట్టించుకోకుండా మనసు నిబ్బరంగా ఉండి ముందడుగు వేయి. నీ ఆలోచనలతో నువ్వు ఇంట్లో స్థిమితంగా ఉండలేక, మీ భర్తతోనూ సరిగ్గా ఉండలేక, అంతా లేనిపోని చికాకులు అనేవి నీ జీవితంలో నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నేను నీకు అండగా ఉన్నానన్న ఒక్క విషయమని నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఉన్న ప్రతి బాధను కూడా తప్పించి నీకు మంచి చేసే బాధ్యత నాది. ఈ ఒక్కసారి నా మాట విను. తప్పకుండా నీకు బిడ్డలు కలిగే యోగము అనేది ఉంది. కాకపోతే మీ కర్మఫలాలు ఇంకొద్దిగా ఉన్నాయి. అవి తప్పకుండా తొలగించి నీకు పండంటి బిడ్డను ఆస్వాదించే భాగ్యము నీకు ఉంది. అది కలిగించే బాధ్యతను నేను తీసుకున్నాను. ఈరోజు నేను నీకు చెబుతున్నాను అంటే తప్పకుండా నీ జీవితంలో బిడ్డలు కలిగే యోగము అనేది ఉంది అని గుర్తించు. కానీ ఎప్పటికీ నీ బాబాను నిందించకు. నేను ఎప్పుడూ కూడా నీ చెంతనే ఉన్నాను. నీ చెయ్యి ఎన్నడూ విడవను. నీ కష్ట సమయంలో ఎప్పుడూ కూడా నేను నీ పక్కనే ఉంటాను. కానీ నువ్వు అది గుర్తెరక్క నన్ను నిందిస్తూ ఉన్నావు. నేను ఒక మాట ఇచ్చాను తల్లి, నిన్ను చూసే బాధ్యత నాది. ఎప్పుడైతే బాబా అని నన్ను పిలిచి నా దగ్గరికి వచ్చావో నీ చెయ్యి నా చేతిలో ఉన్నట్టే. నిన్నెప్పుడూ కూడా విడవను. నీ బాధ్యతను నా భుజాల మీద మోస్తున్నాను. నీకు వచ్చే ప్రతి కష్టం నుంచి కూడా తప్పించే బాధ్యత నాది. కనుక నువ్వు ఎటువంటి ఆలోచనను కూడా మనసులో పెట్టుకోకుండా, ప్రతి చిన్న విషయానికి నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కూడా వినేసి చాలా మనస్థిమితము అనేది కోల్పోయి చాలా బాధపడుతూ ఉన్నావు. ఒకరు చెప్పిన మాటలు నిజమో అబద్ధమో తెలియకుండా విని నువ్వు ఎలాగా బాధపడుతూ ఉంటావు. దాని గురించి ఎక్కువగా మాట్లాడకు. నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు. నన్ను నమ్ము. నీకు బాధగా ఉన్నప్పుడు నా శరణు వేరు. ఓం సాయి, శ్రీ సాయి అనే పదాలని నువ్వు తలుచుకుంటూ ఉండు. నీ అందే నేను వింటాను. నీ యొక్క ప్రతి సమస్యను కూడా నేను తప్పించి నీకు మంచి భవిష్యత్తును ఆస్వాదించే బాధ్యత అనేది నాది. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి అని బాబావారు ఈరోజు మంచి మాటలను మనకి అందిస్తున్నారండి. తప్పకుండా మన జీవితంలో మంచి జీవితాన్ని, అద్భుతాలను సృష్టిస్తారు. ఈ కృష్ణాష్టమి రోజున ఈ వార్త మీకు అందింది కనుక చిన్న కృష్ణుడు మీ ఇంట్లోకి తప్పకుండా వస్తాడు. కాబట్టి నా మీద నమ్మకంతో ముందడుగు వేయి. మీ ఇంటికి పండంటి బిడ్డ తప్పకుండా నీకు కలిగి మీ అందరి నోర్లు ఎవరైతే నిన్ను అవహేళన చేశారో వాళ్ళందరినీ నోరు మూయించే రోజు ముందునే ఉంది. కనుక నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి అని బాబావారు ఈరోజు మనకి మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. బాబావారు అన్నారు అంటే తప్పకుండా మీ జీవితంలో పండంటి బిడ్డ అనేది మీ చేతికి అంది తీరుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.
ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.